అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో వస్తుంది. మీరు రైతు భరోసాకు ఎలా అప్లై చేసుకోవాలి? సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా? మరి రైతు భరోసా సంబంధించి కొత్త రూల్స్ ఏమిటి? మీరు ఏం చేస్తే మీకు రైతు భరోసా మీ అకౌంట్‌లో పడుతుంది అనే అంశాల మీద ప్రతిరోజు వీడియోస్ వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ క్యాబినెట్ అయితే నిన్న రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రైతులకి గత ప్రభుత్వం ఎకరాకి 5,000 చొప్పున 2 కార్లు కలిపి మొత్తం 10,000 ఇస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తుందని చెప్పేసి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ప్రతి సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి 2 కార్లు కలిపి మొత్తం 12,000 అకౌంట్లో జమ చేస్తాం, రైతు భరోసా ఇస్తామని చెప్పి క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. షరతులు లేకుండా రైతు భరోసా ఇచ్చేద్దామంటూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నిబంధనల ప్రకారం రూమర్స్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి. ఉద్యోగులకు, ఐటీ చెల్లింపుదారులకు, తర్వాత 10 ఎకరాల కంటే పైకి ఉన్న భూమి ఉన్న వారికి, 7.5 ఎకరాల కంటే పైకి ఎక్కువగా భూమి ఉన్న వారికి రైతు భరోసా లేదు, రైతు భరోసా కట్ చేస్తున్నారు అని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చాయి. ఆ రూమర్స్కి చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి సాగు యోగ్యమైన భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా 12,000 వేస్తామని చెప్పేసి ప్రకటించడం పట్ల అందరూ కూడా జర హ్యాపీగా ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు వరి పంట 2 సార్లు వేస్తారు కాబట్టి దానికి 2 సార్లు రైతు భరోసా వేస్తారు. పత్తి పంట, మిర్చి ఒకేసారి వేస్తూ ఒకేసారి పంట తీసేటువంటి ఒకే పంట కాలంతో పరిమితమైనటువంటి పంటలకు సంబంధించి మాత్రం ఒకేసారి రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పండ్ల తోటలకు సంబంధించి కూడా ఒకేసారి రైతు భరోసా వేస్తామని చెప్పేసి రూల్స్ గైడ్లైన్స్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఒకటే పరిమితి ఉంది. ఇక 1 గుంట ఉన్న 100 ఎకరాలకు పైగా ఉన్న రైతు భరోసా అందరికీ పడుతుంది. పేద రైతులకు రైతు భరోసా వేస్తారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికైనా, ఉద్యోగస్తులకైనా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా పడుతుంది. కొన్నిసార్లు ఏం చేశారంటే గెస్టెడ్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఎంఆర్ఓ, ఎండిఓ ఈ విధంగా గెజిటెడ్ కేడర్కి సంబంధించి రైతు భరోసా వేయము, కట్ చేస్తాము. నాన్ గెస్టెడ్ అంటే చిన్న చిన్న ఉద్యోగులకు సంబంధించి రైతు భరోసా వేస్తామనేటువంటి రూమర్స్ కూడా వచ్చాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతి ఉద్యోగికి రైతు భరోసా వేస్తాం, 1 గుంట నుంచి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ అది వ్యవసాయ యోగ్యం అయితే ఖచ్చితంగా రైతు భరోసా వేస్తాం అని చెప్పారు. అదేవిధంగా పండ్ల తోటలకు ఒకేసారి మిర్చి, పత్తి ఈ ఒకే పంట కాలం ఉన్నటువంటి వాటికి ఒకేసారి రైతు భరోసా, 2 పంటలు వేసేటువంటి పంటలకు మాత్రం 2 సార్లు రైతు భరోసా వేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఏఈఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా కలిసి శాటిలైట్ డిజిటల్ సర్వే ద్వారా సాగు చేస్తున్నటువంటి భూములను గుర్తించాలని సర్వే కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సమాచారం మొత్తం సేకరించారు. మొత్తానికైతే జనవరిలో ఈ రైతు భరోసా అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరాకు 12,000 వేయడం, తర్వాత భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా 12,000 సాయం చేయడం, కాబట్టి ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక షరతులు లేకుండా భరోసా 2 గంటల పాటు రైతు భరోసా అమలుపై చర్చించిన క్యాబినెట్ మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనలను అమలు చేస్తే ఇబ్బందులే వస్తాయని చెప్పేసి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి కూడా, ఉద్యోగులకు, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకి, అందరు ఉద్యోగులకు కూడా ఈ రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. పేద రైతులకు కూడా రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవ్వండి రైతు భరోసా సంబంధించి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా మీరు రైతు భరోసా మీ అకౌంట్లో పడాలి, ఒకవేళ మీకు రైతు భరోసా రాకపోతే ఏం చేయాలి, రుణమాఫీ కాకపోతే ఏం చేయాలి అనే అంశాల మీద మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా అప్డేట్ రాగానే అందిస్తాను. సంక్రాంతి కానుకగా మీ అందరి అకౌంట్లో రైతు భరోసా పడాలని, మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.